వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, డిస్టిక్ హైకోర్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి గత క్లాస్లో మనం ఒక 35 క్వశ్చన్స్ సింగిల్ లైన్ బిట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 36 నుంచి 65 వరకు ఈ క్లాస్లో నేను మీకు ఇంపార్టెంట్ సింగిల్ లైన్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూద్దాం. 36 క్వశ్చన్. 2025 జనవరి 26న ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న శకటం. చూడండి, 2025 జనవరి 26న ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న శకటం ఏటి కొప్పాక బొమ్మల శకటం అన్నమాట. ఇంపార్టెంట్. ఏటి కొప్పాక బొమ్మల శకటం అన్నమాట. నెక్స్ట్ 37 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ శకటముకు వచ్చిన బహుమతి. సో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ఏడుకొప్పాక బొమ్మల శకటం ఉంది కదా, దానికి వచ్చిన బహుమతి 3వ బహుమతి. మొదటి బహుమతి అయితే ఉత్తరప్రదేశ్లోని కుంభమేళకు వచ్చింది. రెండవ బహుమతి త్రిపుర రాష్ట్రానికి చెందిన కచ్చి పూజకు వచ్చింది. కాబట్టి 3వ బహుమతి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 38. విజయనగరం జిల్లాలో నిర్మించబడుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన పేరు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మనకు చాలా గొప్ప నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం అన్నమాట. ఇది విశాఖపట్నానికి దగ్గరలో విజయనగరం జిల్లాలో భాగంగా ఉంటుంది. దీనికి ఏమని పేరు పెట్టారు అంటే కనుక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ 39. ఇటీవల కేంద్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ క్రింద విజయనగరం జిల్లా నుంచి ఎంపిక అయినది ఏది? చూడండి, ఇటీవల కేంద్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద విజయనగరం జిల్లాకు చెందిన ఏది ఎంపిక అయిందంటే కనుక బొబ్బిలి వీణ. ఇంపార్టెంట్, బొబ్బిలి వీణ. క్వశ్చన్ నెంబర్ 40. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 గాను ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డులు అందుకున్న నగరాలు. ఆంధ్రప్రదేశ్ అవార్డులు అందుకున్న నగరాలు ఏమున్నాయంటే కనుక విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం. మొత్తం 5 నగరాలకు అవార్డులు వచ్చాయన్నమాట స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా. ఏ రాష్ట్రం నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏవేవి? విజయవాడ, ఇంపార్టెంట్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం. నెక్స్ట్ 41 చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులలో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో చోటు సంపాదించి అవార్డు అందుకున్న నగరం విజయవాడ. దేశంలో అయితే టాప్లో ఏవి ఉన్నాయంటే కనుక ఇండోరు, సెకండ్ సూరత్, థర్డ్ నేవీ ముంబై, ఫోర్త్ విజయవాడ అనమాట. ఇది 10 లక్షల పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో విజయవాడ ఎన్నవ ర్యాంకు? 4th ర్యాంక్ ఉంది. మన రాష్ట్రం నుంచి ఆ నగరాల జాబితాలో విజయవాడ నిలిచిందనమాట. దేశంలో ఫస్ట్ ఇండోర్ ఉంది, సెకండ్ సూరత్ ఉంది, 3 నేవీ ముంబై ఉంది, 4th విజయవాడ ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 గాను 3 నుంచి 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన నగరం. చూడండి, 3 నుంచి 10 లక్షల లోపల నగరాలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు నగరం. అదే దేశంలో ఇదే జనాభా కలిగిన నగరాల జాబితాలో ఫస్ట్ నోయిడా ఉంది, సెకండ్ చండీగఢ్ ఉంది, థర్డ్ మైసూర్ ఉంది, 4th ఉజ్జయిని ఉంది, 5th గాంధీనగర్ ఉంది, 6th మన గుంటూరు ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ నోయిడా ఉంది 3 నుంచి 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో. అదే మన రాష్ట్రం నుంచి ఏది ఉందంటే గుంటూరు ఉంది. గుంటూరు ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. 43. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25కు గాను 3 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో స్థానం పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు అందుకున్న నగరం. చూడు, 3 లక్షల లోపు అనమాట. 10 లక్షల పైగా అయితే కనుక విజయవాడ.
అవునా కదా? విజయవాడ. 3 నుంచి 10 లక్షల లోపు అయితే గుంటూరు. 3 లక్షల లోపు అంటున్నాం. 3 లక్షల లోపు కలిగినటువంటి నగరాల జాబితాలో తిరుపతి ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ నుంచి. అదే దేశంలో అయితే కనుక న్యూఢిల్లీ ఫస్ట్, తిరుపతి సెకండ్. న్యూఢిల్లీ ఫస్ట్, తిరుపతి సెకండ్ అనమాట. నెక్స్ట్ 44 ప్రత్యేక కేటగిరీలో అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన నగరం. చూడండి, ప్రత్యేక కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ నగరం విశాఖపట్నం. ఏది? విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 గాను స్వచ్ఛ షహర్ స్టేట్ కేటగిరీలో, చూడండి ఆ కేటగిరీ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛ షహర్ స్టేట్ కేటగిరీలో అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన నగరం. ఇక్కడ రాజమహేంద్రవరం అనమాట, అంటే రాజమండ్రి అనమాట. ఇట్లా 5 అవార్డులు మనకు వచ్చాయన్నమాట ఆంధ్రప్రదేశ్కు. అవి ఏవేవి ఉన్నాయంటే విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం. దేనికి ఏ కేటగిరీలో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. 5ంటికి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 46 న్యాచురోపతి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎంచుకున్న జిల్లా. చూడండి, న్యాచురోపతి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎంచుకున్న జిల్లా గుంటూరు. ఎక్కడ గుంటూరులో అంటే కనుక పత్తిపాడు మండలం, నడింపాలెం గ్రామం. పత్తిపాడు మండలం, నడింపాలెం గ్రామం గుంటూరు జిల్లాలో ఉంటుందన్నమాట. పత్తిపాడు మండలం, నడింపాలెం గ్రామం. ఇక్కడ న్యాచురోపతి పరిశోధనా కేంద్రం అనమాట. క్వశ్చన్ నెంబర్ 47 2025 జూలై 14-15 తేదీలలో పోర్ట్స్ అంటే ఓడరేవులు. పోర్ట్స్ 2వ బిమ్స్టెక్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం విశాఖపట్నం. ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బిమ్స్టెక్ పోర్ట్స్ 2వ సదస్సు అనమాట ఇది, విశాఖపట్నం. తొలి సదస్సు కూడా 2019లో విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు 2025లో 2వ సదస్సు కూడా విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఇదే పోర్ట్స్ 2వ బిమ్స్టెక్ సదస్సు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఎస్సీ ఉపవర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఏది? చూడండి, ఎస్సీ ఉపవర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గుర్తుంచుకోండి, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉపవర్గీకరణ అమలులోకి వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉపవర్గీకరణ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2025 ఏప్రిల్ 18 అమలులోకి వచ్చింది. మార్చి 20వ తారీఖున శాసనసభ ఆమోదించింది. ఏప్రిల్ 16వ తారీఖున గవర్నర్ ఆమోదించాడు. ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వచ్చింది అనమాట. మళ్ళీ చెప్తున్నా, మార్చి 20వ తారీఖున శాసనసభ ఆమోదించింది. ఏప్రిల్ 16వ తారీఖున గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగింది. ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉపవర్గీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉపవర్గీకరణలో రిజర్వేషన్ల విధానం ఇలా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, 3 గ్రూపులుగా విభజించారనమాట ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉపవర్గీకరణను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. గ్రూప్ 1 క్రింద రెల్లి ఉపకులాలు 12 చేర్చి 1% రిజర్వేషన్ ఇచ్చారనమాట. గ్రూప్ 2 క్రింద మాదిగా దాని ఉపకులాలు 18 చేర్చి 6.5% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 3 క్రింద మాల దాని ఉపకులాలు 29 చేర్చి రిజర్వేషన్ 7.5 ఇవ్వబడింది అనమాట. అంటే గ్రూప్ 1 కింద ఏ ఉపకులాలు, గ్రూప్ 2 కింద ఏ ఉపకులాలు, గ్రూప్ 3 కింద ఏ ఉపకులాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 కింద ఉన్నటువంటి కులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 కింద ఉన్నటువంటి దానికి 6.5% ఇచ్చారు. ఓకేనా. గ్రూప్ 3 కింద ఉన్నటువంటి ఉపకులాలకి 7.5% రిజర్వేషన్ ఇచ్చారనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 51. ఓకేనా. లోక్సభలో వెల్లడించిన వివరాల మేరకు పాము కాటు మరణాలు ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? సో లోక్సభలో వెల్లడించిన వివరాలు అనమాట. పాము కాటులో ఓకేనా మరణాల పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 3వ స్థానం. మొదటి స్థానం కర్ణాటక ఉంటుంది, 2వ స్థానం వెస్ట్ బెంగాల్ ఉంటుంది. మొదటి స్థానం కర్ణాటక, 2వ స్థానం వెస్ట్ బెంగాల్, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 52. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా
2025 జనవరి 19న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరులో ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిపే వారమేది. చూడండి, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ప్రారంభించారు? 2025 జనవరి 19. ఎక్కడ ప్రారంభించారు? కడప జిల్లాలోని మైదుకూరులో ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రతి నెల కానీ ఏ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంటే మూడవ శనివారం ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 53, జాతీయ పంచాయతీ అవార్డు యొక్క స్వావలంబన పంచాయతీ విభాగంలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ ఏది? గొల్లపూడి పంచాయతీ. సో జాతీయ పంచాయతీ అవార్డు యొక్క స్వావలంబన పంచాయతీ విభాగం ఏ విభాగంలో? స్వావలంబన పంచాయతీ విభాగంలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ గొల్లపూడి పంచాయతీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 54, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2వ విమాన శిక్షణ సంస్థ స్థాపనకు ఆమోదం తెలిపిన చోటు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే 2వ విమాన శిక్షణ సంస్థ స్థాపనకు ఆమోదం తెలిపిన చోటు ఎక్కడ అంటే ఓర్వకల్లు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఉంది కదా, అక్కడనే మనకి ఒక శిక్షణ సంస్థ ఏర్పాటు కాబోతుంది అనమాట. విమాన శిక్షణ సంస్థ అనమాట. పైలట్లు ఉంటారు, వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓర్వకల్లు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 55, ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-2029లో భాగంగా స్థాపించబడనున్న స్టార్టప్లు ఎన్ని? చూడండి, 2024-2029 5 ఏళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ చేపట్టబడింది అనమాట. అది ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ. అది 2024-2029లో భాగంగా మొత్తం ఎన్ని స్టార్టప్లు అంటే 20,000 స్టార్టప్లు లక్ష్యం అనమాట. 20,000 స్టార్టప్ల లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56, రానున్న 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఏది? చూడండి, రానున్న 5 ఏళ్ల కాలంలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే GIC అండ్ టెమసిక్ హోల్డింగ్స్ అనేటువంటి సంస్థ అనమాట. సింగపూర్కు చెందిన సంస్థ GIC అండ్ టెమసిక్ హోల్డింగ్స్ అనేటువంటి సంస్థ. క్వశ్చన్ నెంబర్ 57, 2025 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా 5 రకాల బస్సులు అవేమంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీలను ప్రారంభించనుండగా పథకం పేరేంటి? చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతూ ఉన్నారు. 5 రకాల బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పిస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట. ఆ పథకం పేరు వచ్చేసి స్త్రీ శక్తి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఎవరున్నారు? ఓకే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఉంది కదా, దానికి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు, గుర్తుంచుకోవాలి. ద్వారకా తిరుమలరావు ఏపీఎస్ఆర్టీసీకి. క్వశ్చన్ నెంబర్ 58, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు గల సందేహాలు తీర్చడం కోసం ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ ఎంత? చూడండి, ఆగస్టు 2, 2025న అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకంపై రైతులకు చాలా సందేహాలు ఉంటాయి కదా, దానికోసం తీర్చడం కోసం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే కనుక 155-251 గుర్తుంచుకోవాలి. 155-251 అన్నమాట. ఈ PM కిసాన్ పథకానికి అనుబంధంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందిస్తారన్నమాట సంవత్సరానికి. గుర్తుపెట్టుకోవాలి, 20,000 రూపాయలు అందిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 59, తప్పిపోయిన బాలికల ఆచూకీని గుర్తించి వారి కుటుంబాలను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరు. తప్పిపోయిన బాలికలు ఉంటారు, వాళ్ళ ఆచూకీని గుర్తించాలి, వారి కుటుంబాలకు అప్పగించాలి. దానికోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించినటువంటి ఒక ఆపరేషన్ ట్రైన్ అన్నమాట. ఆపరేషన్ ట్రైన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరంటే హరీష్ కుమార్ గుప్తా గారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరు? హరీష్ కుమార్ గుప్తా. పోలీస్ బాస్ అంటే మనకి డీజీపీనే కదా, వాటిని నేర్చుకోవాలి హరీష్ కుమార్ గుప్తా పేరును. ఆపరేషన్ ట్రేస్ గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ ట్రేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60, ఆంధ్రప్రదేశ్లో గుర్రపు
డెక్క నుండి ఎరువులను తయారు చేసే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన చోట ఇక్కడ చూడండి, గుర్రపు డెక్క నుండి ఎరువులను తయారు చేసే పైలట్ ప్రాజెక్ట్ అనమాట. గుర్రపు డెక్క నుండి ఎరువులను తయారు చేసే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రదేశం పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాపురంలో. చాలా ఇంపార్టెంట్, కొన్ని ఎక్కడెక్కడ ఏమేమి ప్రారంభించబడుతున్నాయని అడుగుతారు, కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జిల్లా ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లాలో, ఎక్కడ? సిద్ధాపురంలో అనమాట. క్వశ్చన్ నెంబర్ 61, గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ స్థాపన కోసం 16,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్ దేశానికి చెందినటువంటి సంస్థ ఏది? బ్రిటన్ దేశానికి చెందినటువంటి సంస్థ యామ్నాకో లిమిటెడ్ అనమాట. యామ్నాకో లిమిటెడ్ అనేటువంటి సంస్థ గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ స్థాపన కోసం 16,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. చూడండి ఎన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయో. ఓకేనా, కాబట్టి రాను రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనకి చాలా ఎక్కువ స్థాయిలో రాబోతాయి అన్నమాట ఈ 5 ఏళ్ల కాలంలో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62, 2025 ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దుమ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామంలో ప్రారంభించిన సరికొత్త కార్యక్రమం ఏది? చూడండి, ఏప్రిల్ 7, 2025 గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే కదా, గిరిజన గ్రామాలు ఉంటాయి కదా, అక్కడ పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధిని చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఒక గిరిజన జిల్లా అది. కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దుమ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామంలో ప్రారంభించబడిన సరికొత్త కార్యక్రమమే అడవి బాట కార్యక్రమం. ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో, అడవి బాట కార్యక్రమం. అడవి బాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు డిజిటల్ సేవలను సులభంగా మరియు మరింత వేగంగా అందించాలనే లక్ష్యంతో పట్టణ ప్రాంతాల్లోని పేదరిక మహిళలచే స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ సేవలను అందించడం ద్వారా జీవనోపాధి కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏ పథకం అంటే డిజిలక్ష్మి పథకం. సో డిజిటల్ సేవలు మొత్తం అంతా కూడా ఇప్పుడు జరిగేది ప్రతిదీ కూడా డిజిటలే. కాబట్టి ఇక్కడ స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వారి జీవనోపాధిని పెంచేందుకు డిజిలక్ష్మి అనే ఈ పథకాన్ని తీసుకురాబోతూ ఉన్నారనమాట. ఎవరైతే డ్వాక్రా మహిళా సంఘాలు ఉంటాయో వారి జీవనోపాధిని మరింత పెంచడం కోసం వారికి రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి డిజిటల్ సేవలను నేర్పించి దాని తర్వాత ఈ సెంటర్ల ద్వారా వారికి జీవనోపాధిని కల్పించనున్నారన్నమాట. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి స్కీమ్ ఇది. ఇక్కడ డిజిటల్ సేవలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అంతా డిజిటలే, మనం ఏది పొందాలనుకున్నా డిజిటల్ ద్వారానే పొందాల్సిన పరిస్థితి అనమాట. కాబట్టి దీని ద్వారా ఆదాయం బాగా వస్తుందన్నమాట డ్వాక్రా మహిళా గ్రూప్లో ఉన్నటువంటి వారికి. అలా 9,000 కియోస్క్ సెంటర్స్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి డిజిలక్ష్మి పథకాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమంలో భాగంగా గుర్తించాల్సిన బంగారు కుటుంబాలు ఎన్ని? 2025 ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమంలో భాగంగా గుర్తించాల్సిన బంగారు కుటుంబాలు ఎన్ని అంటే కనుక 15 లక్షల కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవడం. అదేవిధంగా దీనికి సంబంధించి 1,00,000 మంది మార్గదర్శులను కూడా వారిని తీసుకొచ్చి 15 లక్షల కుటుంబాలను ఆదుకునే విధంగా చేయాలన్నమాట. అది లక్ష్యం అనమాట. ఎప్పటికి? 2025 ఆగస్టు 15 నాటికి. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే P4 కార్యక్రమంలో భాగంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 65 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏర్పాటు చేయనున్న కంపెనీ ఏది? చూడండి, అమరావతిలో మనందరికీ తెలుసు క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అని. దానిలో భాగంగా దానికి ఏమని పేరు పెట్టారంటే కనుక, ఏ కంపెనీ పేరు అంటే కనుక అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అంటారు దీన్ని. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అనమాట.
ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చేసిన 35 క్వశ్చన్లకు ఇది కంటిన్యూగా 36 నుంచి 65 వరకు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఫస్ట్ క్లాస్ వినండి, ఇది వినండి కాబట్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఏపీ హైకోర్టుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ బాగా అడుగుతారు. నేషనల్ కరెంట్ అఫైర్స్ కంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవి చూసుకోండి, ఓకేనా. వీటిని క్లాస్ విని బాగా చక్కగా రాసుకొని చదువుకోండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ఈ క్లాస్ పంపించండి, కనీసం ముగ్గురికి, ఓకేనా. ఇంకా 20 మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ నుంచి 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక 20 మోడల్ పేపర్లు మీకు పంపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి 20 మోడల్ పేపర్స్ వాటిని తీసుకొని జిరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా దానికి మనం ఏపీ కరెంట్ అఫైర్స్ కొన్ని, నేషనల్ కరెంట్ అఫైర్స్ కొన్ని, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది దానికి అనుబంధంగా. కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఏపీ కరెంట్ అఫైర్స్తో. కాబట్టి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికి కూడా క్లాస్ విన్నందుకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.